నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. ఎస్కోట పట్టణ కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్కోట వేపాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పివి కృష్ణమూర్తి, కిలాపర్తి అప్పారావులు పాల్గొన్నారని మాట్లాడుతూ రాజ్యాంగం నిర్మాణ కమిటీ ఏర్పాటు గురించి అంబేద్కర్ సేవలను కొనియాడారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు, విధుల గురించి వివరించారని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంకు అధ్యక్షత వహించిన పిఎస్సిఎస్ చైర్మన్ గొరిపాటి సింహాచలం మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడం వలన అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు వస్తున్నాయని, ప్రతి ఒక్కరికి రాజకీయంగా పదవులు, విద్యా, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులచే రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. ప్రకటన విశ్వాసము, ధర్మము, ఆరాధనలలో స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 సంవత్సరంలో మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. కూర్చోండి అందరూ. బాబా ఇంటి నుంచి ఎప్పుడు అయినా, ఏ టైం అయినా, ఎక్కడైనా వెళ్ళాలి అంటే మీకోసం ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది. ఆ ఆలోచన మీద వచ్చినదే ఇది. సో చాలామంది మేము వింటూ ఉంటాం, మీ పేరెంట్స్ మంచి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని స్కూల్స్కి పంపిస్తూ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో అమ్మాయిలు పెద్దవాళ్ళు అయిన వెంటనే చాలు చదివినది, సమాజం బాగాలేదు, ఈ ప్రతిరోజు మిమ్మల్ని స్కూల్ దాకా ఎవరు తీసుకొస్తారు అన్న ఆ ఎక్స్క్యూజెస్ మీద చాలా మంది పిల్లల్ని స్కూల్కి రాకుండా ఆపేస్తున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారికి, విజయకృష్ణన్ ఐఏఎస్ గారికి, గౌరవనీయులు పెద్దలు జిల్లా ఎస్పీ గారు సిన్హా గారికి, వేదిక మీద ఉన్న ఎంపీపీ గారు, నేషనల్ హైవే అథారిటీ పీడీ గారు, ఇతర ఆఫీసర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, వేదిక ముందున్న స్టూడెంట్స్ కానీ, ఈ మండలం నుంచి వచ్చిన పేరెంట్స్ కానీ, ఇతర నాయకులు కానీ, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు, అలాగే నా ముందు మాట్లాడిన పెద్దలు వినోద్ బాబు గారు, అందరికీ పేరు పేరున మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇంకొక పండుగ కూడా ఉంది మనకి, రాజ్యాంగ దినోత్సవం. పెద్ద ఎత్తున రాష్ట్ర దేశ
మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఈరోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకుని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మా నియోజకవర్గాల్లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇలా నివాళులు అర్పించాలి కాబట్టి మేము వెళ్ళలేకపోయాం. కానీ ఈ దేశం, ఈ రాష్ట్రం కూడా వారు చూపించిన అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నాము, భవిష్యత్తులో కూడా వెళ్తామని చెప్పి వారికి ఘనంగా చెప్పుకునే రోజు కాబట్టి భావితరాల భవిష్యత్తు అయిన మా పిల్లలందరూ కూడా వారి అడుగుజాడల్లో నడిచి మీరు ఎంచుకున్న విధుల్లో 100% మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఈనాటి కార్యక్రమం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎంతో ఈరోజు ఇది సిఎస్ఆర్ కింద ఒక మంచి సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఒక సైకిల్ తీసుకోండి. గాలి లేకపోతే నడిపించుకొని పర్వాలేదు, రాణి గారు పక్కా అవసరం లేదు. ఇది మంచి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వారి చేతి ద్వారా మనం పెట్టడం జరిగింది. ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ పెందుర్తి నియోజకవర్గం అందరికీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మంత్రులు చాలా సంతోషంగానే ఉన్నాము. ఈరోజు ఇది కార్యక్రమంలో మన క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, గాంజాయి, డ్రగ్స్ సంబంధించి కూడా అన్ని స్కూల్ స్టూడెంట్స్కి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, మంచి అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి 112 నంబర్కి కూడా బాగా అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా టీచర్స్ ద్వారా కూడా మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇది గాంజాయి సంబంధించి మనం రీసెంట్గానే మీ అందరికీ తెలుసు అభ్యుదయ ప్రోగ్రామ్ కింద ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది మళ్ళీ సైకిల్ నాకు చాలా ఇష్టం పడుతుంది. సో అది ఆల్రెడీ విజయనగరం దాకా వెళ్ళిపోయింది. డ్రగ్స్ సంబంధించి మనం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటున్నాము. దాదాపు 3500 ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో పెట్టడం జరిగింది. మీడియా మిత్రులు అందరితో పాటు మళ్ళీ మనం 1972 నంబర్ ఏదైనా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. దానికి బాగా అవేర్నెస్ కల్పించండి, అది నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ సంబంధించి నేను ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.